సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నాకు మనసుకి చాలా దగ్గరైన తెలుగు నేర్చుకుంటుంటే ఆవిడ పలుకుతుంటే ఆ చిలక పలుకుల్లాగా ఎంత క్యూట్గా అనిపించే హీరోయిన్ అనమాట. నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చేసిన దగ్గర నుంచి ఏదో ఇంట్లో ఒక మనిషిలాగా, మన ఫ్రెండ్ లాగా, ఒక బంధువులాగా అనిపించేస్తుంది. ఆ సీరియల్ చూసే వాళ్ళందరికీ సింధు అంటే ప్రాణం. సింధుకి ఏమైనా జరిగితే డైరెక్ట్ని కొట్టేసేంత ఫ్యాన్స్ ఉంటారనమాట. ఇంకెవరో కాదు, ఈరోజు మనతో పాటు సింధు కమ్ విందుజ గారు ఉన్నారు. మనసంతా నువ్వే సీరియల్ నుంచి నా మనసు కూడా ఆవిడకి ఇచ్చేసాను అనమాట. సో సింధు గారితో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం. హలో నమస్తే. హలో వైషు గారు, బాగున్నారా? చాలా బాగున్నాను. లిటరల్లీ గైస్, నేను వచ్చి పలకరించగానే నేను ఎప్పుడో 1.5 year బ్యాక్ చేసిన ఇంటర్వ్యూ కూడా నా పేరు గుర్తుపెట్టుకుని నన్ను పలకరించారనమాట. ఎలా మర్చిపోతా, ఎందుకంటే తెలుగులో నేను ఇంటర్వ్యూస్ చాలా తక్కువ ఇచ్చాను. సో అది నా సెకండ్ ఇంటర్వ్యూ. మీతో చాలా బాగా ఆ రోజు మాట్లాడాను, బిందుజాలాగా మాట్లాడాను, నా థింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పీపుల్ తో అప్పుడే నేను కొంచెం ఇంటరాక్ట్ అయ్యాను. సో అది ఎలా మర్చిపోతా నేను. అప్పుడు తెలుగుకి ఇప్పుడు తెలుగుకి చాలా తేడా వచ్చేసింది. అది మీరు చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ దాకా నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పాలి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యానని. చాలా ఇంప్రూవ్ అయ్యారు, నాకు తెలిసిపోతుంది. అప్పుడు ఇది ఏదైనా చెప్పేసి ఇది కరెక్టా అని అడిగేవారు. ఇప్పుడు అలా లేదు, మాట్లాడేస్తున్నారు. అవును, ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ కూడా ఇక్కడే కదా ఎక్కువ నేను స్పెండ్ చేసి. అవును, ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా నాకు ఇక్కడే ఎక్కువ. నా ఏంటి, ఇప్పుడు నేను ఎక్కువ ఉండేది కూడా హైదరాబాదే అని చెప్పాలి. సో అందుకని ఇప్పుడు నా మదర్ టంగ్ లాగా అయిపోతుంది తెలుగు. రెండో ఇల్లు ఇది. అవును, ప్రతి మాట అర్థమవుతుంది మీకు ఇప్పుడు తెలుగులో? అర్థమవుతుంది. కానీ ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేసుకుంటూ తిరుగుతూ? నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువ టైం నేను చెప్పాను కదా ఇక్కడే స్పెండ్ చేస్తున్నానని. ఇక్కడ స్పెండ్ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని వర్డ్స్ తెలుగే వస్తుంది నాకు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అవునా ఏంటి అవునా అని అనుకుంటా. ఏంటి వాళ్ళకి ఏమీ అర్థం కాదు కదా. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా తెలుగులోనే ఉంది. అక్కడికి వెళ్ళి కూడా నేను ఏదైనా వీడియోస్ చేస్తే వాళ్ళందరూ నన్ను ఇలాగే చూస్తున్నారు, నువ్వు తెలుగు అమ్మాయా లేదు మలయాళీ అమ్మాయి అన్నట్టు అడుగుతున్నారు. ఇప్పుడు అవునా, పూర్తిగా తెలుగు అమ్మాయిగా మారిపోతున్న సింధు గారిని చూడండి, విందుజ గారిని చూడండి. ఇప్పుడు ఒక 90% అనుకుంటున్నాను నేను. 90% వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, 4 సంవత్సరాల జర్నీనా మనసంతా? ఏం నేర్చుకున్నారు ఈ సీరియల్ నుంచి? చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా తమిళ్ చేశాను. అప్పుడు నా మమ్మీ డాడీ నాతో ఉండేది. బట్ ఒంటరిగా వచ్చి ఒక వర్క్ కంప్లీట్గా 4 years చేశానంటే అది మనసందా నువ్వేనే. సో ఇంకొక సెకండ్ ఫ్యామిలీ నాకు మనసందా నువ్వే. ఇంకొక ప్రాజెక్ట్ నేను చేసినా కూడా ఇంత కంఫర్ట్ నాకు అక్కడ వస్తుందా లేదా నాకు తెలియదు. బట్ ఇక్కడైతే చాలా కంఫర్ట్గా ఉంది, ఇంకొక ఫ్యామిలీ లాగా ఉంది. ఇప్పుడు ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్స్ అయినా, మేనేజర్స్ ఎవరైనా, ఎవరి గురించి చెప్పాలన్నా కూడా అందరూ మా మేనేజర్స్ అలా చెప్పకుండా ఫ్రెండ్స్, అన్న, అక్క అలా చెప్పడం నాకు ఇష్టం. ఒక్కొక్క పర్సన్ తో నాకు ఒక రిలేషన్ కనెక్ట్ అయ్యింది. ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఫ్యామిలీ లాగే అయిపోయింది. ఎవరు ఎక్కువ మనసంతా నువ్వే నుంచి మీకు ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు? అందరూ నాకు ఫేవరెట్. ఒక్కరి పేరు చెప్పలేను. సో అందరూ నాకు వెరీ వెరీ క్లోజ్. అందరూ వెరీ క్లోజ్. ఓకే, సో మనసంతా నువ్వే ఇక్కడ తెలుగులో చేశారు. మీరు ఇందాక తమిళ్ అన్నారు కదా. అవును. తమిళ్ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఏంటి డిఫరెన్స్ మీరు గమనించారు? యాక్చువల్లీ ఇండస్ట్రీ వైజ్ చెప్పాలంటే పెద్ద డిఫరెన్స్ అలా లేదు. లాంగ్వేజెస్ తప్ప నాకు ఎక్కడ ఏ డిఫరెన్స్ కనిపించదు. బట్ మనకు ఒక కంఫర్ట్ అనేది ఉండదు కదా. సో నాకు ఎక్కువ కంఫర్ట్ ఇక్కడ అనిపిస్తుంది. అది మేబీ బికాస్ ఆఫ్ మనసందా నువ్వే క్రూ వల్లనో నాకు తెలియదు. ఇంకొక ప్రాజెక్ట్ నేను చేయలేదు కాబట్టి అలా చెప్పలేను. బట్ అయినా నాకు ఇక్కడ వెరీ కంఫర్ట్. సో అదే నాకు ఇంకొక ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఈ యొక్క కంఫర్ట్ అక్కడ ఉంటుందో లేదో తెలియదు. ఓకే, ఇంకో ప్రాజెక్ట్ తెలుగులోనే చేసేదానికి కూడా మీకు ఆలోచిస్తున్నారా, లేకపోతే అసలు ప్రాజెక్ట్సే రాలేదా? యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ అడిగారు. అప్పుడు ఫస్ట్ వీక్, థర్డ్ వీక్కి అడిగారు. అదే షెడ్యూల్లో మన మనసందా నువ్వే వెళ్తుంది కాబట్టి కమిట్ అవ్వలేకపోయాను. అండ్ ఇప్పుడు మనసందా నువ్వే నాకు ఇచ్చిన హైప్కి దానికంటే ఇంకా కొంచెం మంచిగా ఇంకా వచ్చినా చెయ్యాలి అని థింక్ చేస్తున్నా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ మై ఆడియన్స్. సో మనసందా నువ్వేలే నాకు ఏమేం హైప్ వస్తుందో, నాకు ఎలా కమెంట్స్ వస్తుందో దానికంటే ఇంకా మంచిగా నా క్యారెక్టర్ని నన్ను వాళ్ళ ముందు పోర్ట్రేట్ చేయాలి అని థింక్ చేసి సెలెక్టివ్గా ఉంటున్నాను. ఓకే, బయట సింధుని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు తెలుగు ఆడియన్స్? అమ్మో చాలా. ఇప్పుడైతే నేను కొక్కపేటకి, ఇప్పుడు హైదరాబాద్కి ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిపోయాను. సో ఇప్పుడు 2 monthsకి ఒకసారి ఇంటికి వెళ్ళొస్తున్నాను, నాకు ప్లేస్కి కేరళకి వెళ్ళొస్తున్నాను. సో ఇక్కడ ఎక్కువ టైం ఉంటున్నాను కాబట్టి బయట అలా వెళ్ళినప్పుడు
ఫస్ట్ మోడర్న్ డ్రెస్ లో పీపుల్ అంత గుర్తు పెట్టేది కాదు ఫస్ట్ ఇప్పుడైతే ఎలా వెళ్ళినా జస్ట్ మాస్క్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఇక్కడ చూసి కూడా పీపుల్ గుర్తు పెడుతున్నారు. ఎలా అని నాకు తెలియదు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మాస్క్ మనం పెడతాము కదా, కొన్ని టైం మాస్క్లు పెట్టినా కూడా ఇక్కడ చూసి కూడా కనిపెడుతున్నారు. సో మేబీ అందలా మనసంతా నువ్వేని ఫాలో అవుతున్నానా లేదు 4 years నుంచి నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళ మనసులోకి నేను అందలా వెళ్ళిపోయినా కూడా నాకు తెలియదు. బట్ సింధు క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా అందరి మనసులో వెళ్ళిపోయిందని నాకు సీరియల్ అనిపిస్తుంది. పేరు మనసంతా నువ్వే, అందుకే అందరు మనసుల్లోకి మీరు మనసులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాను. కానీ సింధు గారు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని కానీ మీ పేరెంట్స్ని బయట ఎవరినైనా మిస్ అవుతారా ఇక్కడ ఎక్కువ టైం ఉండడం వల్ల? మిస్ అవుతా. ఓకే. బట్ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో ఒక 4 days అయిపోయిన తర్వాత అయ్యో మళ్ళీ ఇక్కడికి రావాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీరియల్లో యష్ ఉంటారు కదా, యష్ లాంటి హస్బెండ్ రియల్ లైఫ్ లో మీకు వస్తే విల్ యాక్సెప్ట్ ఇట్? అంటే మీకు ఓకేనా యష్ లాంటి ఒక హస్బెండ్ రియల్ లైఫ్ లో? ఇప్పుడు యష్ క్యారెక్టర్ లో అయినా సింధు క్యారెక్టర్ లో అయినా పాజిటివ్ నెగటివ్ రెండు ఉన్నాయి. సో బేసిక్ గా చెప్పాలంటే యష్ లాంటి క్యారెక్టర్ ఓకే, మంచి పర్సన్ అనుకుంటున్నా. అయినా కొంతమందికి యష్ క్యారెక్టర్ నచ్చదు, తిట్టుకు ఉంటారు కదా ప్రమోస్ లో వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు సింధుతో అని. బట్ అదే ఇప్పుడు సీరియల్లో అయినా రియల్ లైఫ్ లో అయినా అందరికీ పాజిటివ్ నెగటివ్స్ అనేది ఉంటుంది. సో అంటే యష్ మిమ్మల్ని అనుమానించారు, ఇబ్బంది పెట్టారు, మీరు యష్ వల్ల జైలుకి వెళ్ళాను. అలాంటి సిచ్యువేషన్స్ రియల్ లైఫ్ లో వస్తే కష్టం కదా. So అందుకని యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టం. ఓకే. మన యష్ గారు ఎలా ఉంటారు మీతో పాటు? హీఈస్ వెరీ నైస్ పర్సన్. ఫస్ట్ కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ కామ్ క్వైట్ పర్సన్. ఒక్క పర్సన్ 3-4 years నుంచి అలాగే ఎలా ఉండొచ్చో నాకు తెలియదు. ఫస్ట్ డే ఎలా మీట్ అయ్యానో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. అసలు ఇంటరాక్షన్ గానీ ఎక్కువ మాట్లాడతాము, వెరీ 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 లైట్ గానే మాట్లాడతాం. ఎందుకంటే మనకి ఎక్కువ కూర్చొని మాట్లాడడానికి కూడా ఇక్కడ టైం ఉండదు, అంత బిజీగా ఉంటది మన షెడ్యూల్స్. ఎందుకంటే యశ్ సింధు లేకుండా సీన్స్ ఏ ఉండదు కాబట్టి మనకి కూర్చొని ఎక్కువ మాట్లాడడానికి టైం ఉండదు. బట్ ఉన్న టైం మంచిగానే మాట్లాడుకుంటాం. ఓకే. అంటే యష్ గా కాకుండా ఏక్నాథ్ గారికి ఒక రియల్ హస్బెండ్ గా మీరు ఎన్ని పాయింట్స్ ఇవ్వగలరు? అంటే వాళ్ళ అదైతే 9.5 10కి 9.5 10 ఇచ్చేస్తా కావాలంటే. ఎందుకలా? ఎందుకంటే తన వైఫ్ కూడా నాకు మంచి ఫ్రెండే, మన సీరియల్లో కూడా చేసింది కాబట్టి చూస్తున్నాం కదా వాళ్ళు కపుల్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటున్నారని. సో దే ఆర్ 10 out of 10, వెరీ గుడ్ కపుల్. వాళ్ళ అండర్స్టాండింగ్ అని వాళ్ళు ట్రావెలింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, మనం ఇన్స్టాగ్రామ్లో అన్ని చూస్తూ ఉంటాం. సో అలాంటి హస్బెండ్ అంటే వెరీ నైస్. ఏక్నాథ్ లాంటి హస్బెండ్ అంటే అందరి అమ్మాయిలు కోరుకుంటారు. అవునా? యష్ లాంటి హస్బెండ్ కొంచెం డౌట్ కానీ ఏక్నాథ్ లాంటి హస్బెండ్ అంటే ఓకే. ఓకే. అంత కామ్ అండ్ క్వైట్ గా ఉండాలంటే కూడా కష్టం కదా. ఇప్పుడు చాలా మంది హౌస్ లో ఒకేలా ఉంటారు, బయట ఇంకొకలా ఉంటారు. బట్ నేను 4 years 5 years నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ కనిపించాలి అతనిలో. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. బాబా. ఓకే. సో మీ రొటీన్ మార్నింగ్ టు నైట్ ఎలా ఉంటుంది మీ డే? షూట్ అండ్ ఆఫ్ షూట్ కూడా, అసలు షూట్ లేకపోతే ఎలా ఉంటారు? షూట్ ఉంటే మార్నింగ్ లేవడం, ఇప్పుడు హౌస్ ఉంది కాబట్టి ఉన్న టైం కుక్ చేస్తా, ఏదైనా కావాలా కుక్ చేస్తా. అందలేదు బట్ కొంచెం షూట్ కి కావాల్సినది కొంచెం కుక్ చేస్తా. జిమ్ ఏదైనా ఉంటే జిమ్ చేస్తా, మేకప్ చేసుకొని లొకేషన్కి వచ్చేస్తా. అక్కడ నుంచి 9 దాకా షూట్ చేస్తా. తర్వాత ఇంటికి వెళ్ళిపోతా. నేను డిన్నర్ ఎవ్రీడే డిన్నర్ చేయను, ఇక్కడే డిన్నర్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ అయ్యి పడుకోవడమే. అది షూట్ ఉన్న రోజులు. షూట్ లేని రోజులు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మహి, యామిని, తులసి, వాళ్ళందరితో ఎక్కడైనా బయటకి సరదాగా వెళ్ళడం, లేదంటే ఇంట్లోనే ఉండడం అంతే. ఫ్రెండ్స్ కూడా సీరియల్ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. సీరియల్ ఫ్రెండ్స్ అయినా రియల్ ఫ్రెండ్స్ కూడా. వాళ్ళతో కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. ఓకే. సో ఈ 4 years నుంచి చూస్తుంటే కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు బ్యూటీ. ఏం తింటారు మార్నింగ్ టు నైట్? అసలు ఏం తింటారు? మీ డైట్ ఏంటి? డైట్ గా ఏం లేదు, నిజం చెప్పాలంటే. అసలు చాలా మంది ఫాలో అవుతున్నారు డైట్, బట్ నాకు అలా డైట్ అని ఏం లేదు. అవునా? నాకు మంచిగా ఆకలిస్తే మంచిగా తింటా, ఏమనిపిస్తే తినేస్తారా అంతే. ఇప్పుడు వద్దు అనిపిస్తే తినను అంతే. అది నా బాడీ కూడా. ఇప్పుడు 3 days కొంచెం మంచిగా తినలేదంటే తగ్గిపోతా నేను. ఓకే. 3 days మంచిగా తింటే కొంచెం లావ్ అవుతా, అలా చెప్తారు చాలా మంది. నాకు కూడా అనిపించింది. అలా ఏం లేదు. బట్ ఫ్రూట్స్ తింటా. నాకు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం కొంచెం కష్టం, అయినా తినాలి కదా అని తింటా అంతే. ఓకే. అంతే తప్ప రైస్ తింటా, ఇక్కడ కర్రీస్ అన్ని తింటా.
నాన్ వెజ్ నాకు ఫిష్ చాలా ఇష్టం. ఇక్కడ ఫిష్ కొంచెం తక్కువ దొరుకుతుంది, అందుకని అప్పుడప్పుడు చికెన్ తింటా. చికెన్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంతే. అంతే. ఫిష్ ఇష్టం కాబట్టి ఫిష్ ఇష్టం కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా ఫిష్ తింటా. Okay. కేరళలో అంటే డైలీ ఫిష్ తింటా. నాకు ఫిష్ చాలా ఇష్టం. డైలీ ఫిషా? డైలీ కేరళలో డైలీ ఏ ఇంట్లో అయినా డైలీ ఫిష్ ఉండాలి అక్కడ. ఓకే. ఈ మధ్య ఇండస్ట్రీలో నేను ఒక విషయం గమనించాను, చాలా మందితో మాట్లాడితే కూడా అన్నారు, ఏదైనా మనం యాక్టర్ గా సీరియల్లో కానీ సినిమాలో కానీ మనకు ఛాన్స్ రావాలి అంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉండాలి, మనం ఎప్పుడు ట్రెండింగ్ లో కనిపిస్తూ ఉండాలి, అలా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని యాక్టర్ గా తీసుకుంటారు, తక్కువ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు అని. ఇది ట్రూ? నిజంగానేనా? నాకు అలా అనిపించలే. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు డైలీ వీడియో పెట్టే పర్సనో డైలీ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసే పర్సనో కాదు. నా దగ్గర పోస్టులు ఉన్నప్పుడు పెట్టాలి అనిపించినప్పుడు నేను పెడతాను. బట్ ఐ థింక్ ఇప్పుడు మనకి ప్రమోషన్స్ కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చాలా మంది ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సైడ్ చూస్తున్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. అలా మెయింటైన్ చేస్తే ఓకే. బట్ దాని నుంచి మన యాక్టింగ్ కెరియర్ కి ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు మన లొకేషన్ లో కౌశిక్ అన్న ఉన్నారు. కౌశిక్ అన్ననే ఇప్పుడు మన డైరెక్టర్ కూడా, అతను ఆర్టిస్ట్ కూడా అందరికీ తెలుసు. అతను నాకు ఏం చెప్పారంటే లాస్ట్ షెడ్యూల్ చేస్తున్నప్పుడు అతను ఇప్పుడే కొత్తగా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశారంట. ఏదో పోస్ట్ చేస్తానమ్మా అని చెప్పారు. అలా అతను ఎంత ఫేమస్ గా ఉన్నాడు, ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేస్తారు. అప్పుడున్న టైంలో ఎంత మందికి ఉన్నారు ఇన్స్టాగ్రామ్? ఏం లేదు కదా. ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక యాప్. టిక్ టాక్ కూడా వచ్చింది, అది వెళ్ళిపోయింది కదా. సో ఈ యాప్ ని మనం అందలా నమ్మలేము కదా. ఎప్పుడైనా వస్తారు, ఎప్పుడైనా వెళ్ళిపోతారు. బట్ మనకి వచ్చిన ఛాన్స్, మన టాలెంట్ అలాగే ఉంటారు కాబట్టి మనల్ని తీసుకుంటారు. ఓకే. సో దానికి దీనికి ఏం అంతేనా? లేదు. సో కౌశిక్ అన్న కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. మేబీ 5 పోస్ట్ 6 పోస్ట్ ఉంటది. ఓకే. అంతే. అంటే కౌశిక్ అన్న అని కాదు కానీ ఒక విషయం ఏమనిపిస్తుంది అంటే, తెలుగు వాళ్ళు అందరినీ వెల్కమ్ చేస్తారు, అందరి దగ్గర నుంచి యాక్టర్లను తీసుకొచ్చుకుంటారు, కానీ బయట ఇండస్ట్రీస్ మాత్రం తెలుగు వాళ్ళని యాక్టింగ్ పిలిపించుకోవాలన్నా, తెలుగు వాళ్ళ సినిమాలు చేయాలన్నా, తెలుగు వాళ్ళ సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ చూపించారు అని వింటున్నాము. ఎందుకలా? ఎప్పుడైనా అనిపించిందా? థాట్ వచ్చిందా మీకు? నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. అలా చెప్పాలంటే మలయాళంలో అల్లు అర్జున్ కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు. అవును. అప్పటి నుంచే చాలా మంది ఫ్యాన్స్ అతనికి ఉన్నారు. మలయాళంలో చాలా మంది వెల్కమ్ చేశారు. ఇప్పుడు లాంగ్వేజెస్ చూడకుండానే అందరూ ఆల్ మూవీస్ చూస్తున్నారు కదా. సో నాకు ఎప్పుడు అలా లాంగ్వేజ్ అనేది ఎప్పుడు అనిపించాలి. అలా మలయాళంలో కూడా చాలా మంది తమిళ పీపుల్ వచ్చి వర్క్ చేస్తున్నారు, తమిళలో కూడా మలయాళీస్ వెళ్ళి వర్క్ చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ మీరు ఓకే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు, అక్కడ యాక్సెప్ట్ చేయలేదని. మేబీ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ ఏమో. ఎందుకంటే తెలుగు పీపుల్ కి మలయాళం కొంచెం కష్టం కాబట్టి మేబీ వచ్చుండొచ్చు, ఛాన్సెస్ వచ్చుండొచ్చు. బట్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల సెట్ అవ్వట్లేదో ఏమో తెలియదు. ఓకే. ఓకే. ఎందుకంటే ప్రొనౌన్సింగ్ అన్ని కొంచెం కష్టం కదా మలయాళం రావాలి. అండ్ ఇండస్ట్రీ కూడా మన మలయాళం ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్న ఇండస్ట్రీ. ఇప్పుడే మంచి మూవీస్ తో పాటు పైకి వస్తుంది. అవును. సో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని చేయించుకోవాలంటే కూడా కొంచెం ఫినాన్షియలీ అన్ని ఇష్యూస్ ఉండదు మేబీ. అందువల్ల మేబీ అంత ఎక్స్ప్లోజర్ ఇవ్వలేకపోతున్నాం ఫ్రమ్ అవర్ ఇండస్ట్రీ. అది లేకపోతే ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొన్ని మేనేజర్స్ నాకు కాల్ చేసి ఇక్కడ ఎవరైనా అవైలబుల్ గా ఉంటారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అండ్ మనకి అక్కడ ఏంటంటే సీరియల్స్ లో చెప్తున్నాను, షెడ్యూల్స్ ఎలా ఉంటదంటే కంటిన్యూస్ గా ఉంటది. 1 to 14, 50 to 30. ఓకే. ఇక్కడ ఆల్రెడీ తెలుగు పీపుల్ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ కమిటెడ్ గా ఉంటారు. అవునవును. వాళ్ళని అక్కడికి తీసుకెళ్లాలంటే కంటిన్యూస్ గా ఇక్కడ డేట్ ఇవ్వలేను కదా. కరెక్ట్. ఇప్పుడు నాది చూస్తే నేనే ఇప్పుడు మలయాళం చేయట్లా. ఎందుకంటే నా షెడ్యూల్ ఫస్ట్ థర్డ్ ఉంది కాబట్టి నేను ఇంకొక మలయాళం సీరియల్ చేయలేకపోతున్నాను షెడ్యూల్ వల్ల. సో ఇక్కడ నుంచి ఎలాగో తీసుకోవడం కష్టం. అదన్ని వల్ల మేబీ సెట్ అవ్వట్లేదేమో. ఓకే. డన్. సో ఫైనల్లీ సింధుకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు ఈ సీరియల్లో. మరి విందు జగర్ పెళ్ళి ఎప్పుడు? అది కష్టం. ఎందుకని? అసలు లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది. ఇప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేదని చెప్పి నేను లవ్ మీద ఏ తప్పు చెప్పను. ఇప్పటి వరకు అసలు లవ్ లో ఎప్పుడు లవ్ ఉండేది, నాకు బ్రేకప్ అయింది. యాక్చువల్లీ మ్యారేజ్ దాకా వెళ్ళి ఒక రిలేషన్ నాకు బ్రేక్ అయిపోయింది. ఆల్రెడీ చెప్పానో నాకు తెలుసు. ఆల్రెడీ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి బ్రేక్ అయిపోయింది. ఓకే, మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదో వల్ల అయిపోయింది. బట్ అందుకని నాకు లవ్ మీద కానీ మ్యారేజ్ మీద కానీ బ్యాడ్ ఒపీనియన్స్ లేదు.
బట్ నాకు ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు. అవునా? సెట్ అవుతే చేసుకుంటా, లేదంటే లేదు. లేదంటే లేదు, కంపల్సరీ అయితే కాదు. కంపల్సరీ అయితే కాదు. ఓకే, సో మనసంతా నువ్వే సీరియల్ ఫ్యాన్స్ కి ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ ప్లీజ్. నిజం చెప్పాలంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఎందుకంటే ఒక సీరియల్ 4 years 1000+ ఎపిసోడ్ వెళ్ళాలంటే పెద్ద విషయం. ఇప్పుడు అందరికీ చాలా ఏంటి చాలా ఆప్షన్స్ ఉంది, ఛానల్లో అయినా సీరియల్స్లో అయినా. అయినా మనసంతా నువ్వేనే మీరు చాలా ఇష్టపడుతున్నారు, చూస్తున్నాను అని తెలుసు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే లవ్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, అండ్ మనసంతా నువ్వే సీరియల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం, మంచి లెంతీ ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.